పోటీ చేయలే. ఇది ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ స్థానికంగా మద్దతు ఇచ్చినటువంటి ఒక సంఖ్య మొట్టమొదటి. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ అన్ని ప్రాంతాల్లో మేము బ్రహ్మాండంగా మేము గెలిచినాం. అదేవిధంగా మా గతంలో ఎక్కడ కూడా ఒక్క సర్పంచ్ కూడా లేని ఈ యొక్క స్థానంలో జనగాంలో మీరు 2 గెలిచినాం, మహబూబాబాద్లో 6 గెలిచినాం, భూపాలపల్లిలో 3 గెలిచినాం. ప్రతి జిల్లాలో మేము ఈరోజు గెలవని జిల్లా లేదు. సంగారెడ్డిలో 6 గెలిచినాం. గతంలో మాకు అక్కడ లేదు, ఒక్క సర్పంచ్ కూడా లేడు. జడ్చర్ల ప్రాంతం 6 గెలిచినాం, మహబూబ్నగర్లో దాదాపు 20 గెలిచినాం. కాబట్టి ఈరోజు ఉమ్మడి జిల్లాలో కానీ మొత్తం జిల్లాలో వనపర్తిలో 6 గెలిచినాం. మేము నాగరకర్నూలులో ఫస్ట్ ఫేజ్లో 3 గెలిచినాం. ఇవన్నీ లెక్క తీస్తే ఈ లెక్కలో మీడియా వారికి ఎవరిచ్చినా కానీ 300 పై సీట్లు పై ఒక సర్పంచ్ బీజేపీ గెలిచింది ఫస్ట్ ఫేజ్లో. ఈ సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో కూడా బీజేపీకు దీనికన్నా ఎక్కువ వస్తాయి. డెఫినెట్గా ఫస్ట్ టైం మా ప్రయత్నంలో గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ వార్డుకి వెళ్ళింది. మా కార్యకర్తలు పోటీ చేశారు. ఈ సింబల్ లేదు కాబట్టి గెలిచిన గతంలో అంజయ్ గారు ఉండే ముఖ్యమంత్రి గారు గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అన్నారంట. అప్పుడు ప్రూఫ్ ఏది అని అంట. అందరూ సింబల్ ఉండదు కదా, దానికి ప్రూఫ్ ఉండదు అన్నాడు ఆయన. ఇప్పుడు ఇట్నే చేస్తారు ఇద్దరు. మేము 6,000 గెలిచినాం, మేము 4,000 గెలిచినాం. ఎక్కడున్నారు? ఎవరు గెలిచినాం? గెలిచిన వాళ్ళు బీజేపీని పట్టుకొని వాళ్ళ కండా కప్పితే ప్రయత్నం చేస్తున్నారు మావాడని చెప్పేసి. ఇది దౌర్జన్యం నడవదు. మంచిర్యాల లాంటి ప్రాంతంలో 10 మంది గెలిచారు ఫస్ట్ ఫేజ్లో. బయట వెయిట్ చేస్తున్నాం కూడా. ఇది కాగానే వారికి మేము కండవ కప్తా ఉన్నాం, మరి కంగ్రాచులేట్ చేస్తాం, సన్మానం చేస్తూ ఉన్నాం. బయట మనం సన్మానం అంటే బీజేపీ కండవ చేస్తాం, మన పూరీలు కాకుండా బీజేపీ కండవ చేసి సన్మానం చేస్తాం. బయట మంచిర్యాల మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు గారు ఉన్నారు, బయటికి ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఈరోజు ఫస్ట్ ఫేజ్లో భారతీయ జనతా పార్టీ ఒక బలపరిచినటువంటి ఒక అభ్యర్థులను గెలిపించినందుకు వారికి నేను ప్రత్యేకమైనటువంటి నేను ఈరోజు వారికి ధన్యవాదాలు చెప్తాను. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా మేము ఆశిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు చేయబట్టే ఈరోజు ఏదైనా పథకాలు గ్రామీణ ప్రాంతానికి వస్తున్నాయంటే వాళ్ళు చేయబట్టి వస్తున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కోట్లాది రూపాయలు ఈరోజు రోడ్ల కోసం ఇస్తే దాని దారి మళ్లించిన ఘనత ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. గతంలో బీఆర్ఎస్ మళ్లించింది, వీళ్ళు మళ్లించారు. ఫైనాన్స్ కమిషన్ లోకల్ బాడీస్కి వచ్చేటటువంటి ఒక నిధులు కూడా దారి మళ్లించే ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో బీదవాళ్లకు ఈరోజు 5 కిలోల బియ్యం ఉచితంగా వస్తున్నది అంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు నర్సరీలు కానీ హరితహారాల టైప్లో ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ లేకుంటే అక్కడ వైకుంఠ ధామాలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే వస్తున్నాయనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు ఈరోజు ఇవన్నీ కూడా మోదీ గారు చేస్తున్నట్టు ఈ పనులను కూడా గుర్తిస్తున్నారు. మా మొట్టమొదటి ప్రయత్నం ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మేము పోటీ చేసి పంచాయత్ సే పార్లమెంట్ తక్కనేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం. మంచి ఫలితాలు మాకు వస్తున్నాయి. మేము రాష్ట్ర ప్రజలకు మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇదే ఒక వీధిలో నరేంద్ర మోదీ గారిని బలపరచండి. నరేంద్ర మోదీ గారి యొక్క కార్యక్రమాన్ని మీ దాకా చేరేటట్టు మేము చేస్తాము. మా అభ్యర్థులు ఏదో గెలిచారో, క్యాండిడేట్ గెలిచారో తప్పకుండా ఆ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి పథకాన్ని మేము అదేవిధంగా ఇది సర్పంచుల విషయం నేను చెప్పాను. మాకు దాదాపు వార్డు మెంబర్లు కూడా చాలామంది గెలిచారు, ఉప సర్పంచ్ చాలామంది గెలిచారు. మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతంలో బీజేపీకు ఇన్ని వార్డు మెంబర్స్, ఇన్ని ఉప సర్పంచులు తప్పకుండా దీని ప్రభావం రాబోయేటటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉంటుంది. ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినాం, మొన్న అంతకుముందు బీఆర్ఎస్కి ఇచ్చినాం. 2 తోడు దొంగలు, ఇద్దరి మధ్యన చాలామంది మధ్యవర్తి వహించేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్టాలిన్ కానీ, అఖిలేష్ కానీ, అటు మమతా కానీ, సమతాన ఎవరు లేరు కదా, మమతా కానీ వీళ్ళంతా ఉన్నారు. ఈ మధ్యన ఇంకో వచ్చింది, అయ్యో మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య ఎక్కడ. ఈ యొక్క 2 రాజకీయ పార్టీలు కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి కాబట్టి అందుకే అట్లా.
పేరు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మరి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ మన జరిగినటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఎన్నికలకు మేము వీఆర్ సాటిస్ఫైడ్. ఇంకా మంచి పర్ఫార్మెన్స్ కూడా మేము సెకండ్ థర్డ్ చేస్తాం. తప్పకుండా మా ఒక ప్రెజెన్స్ ఉంటుంది. కాబట్టి మేము అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.